అబ్బో, జగన్ అసెంబ్లీకి వస్తున్నారట. హాజరు కోసం కాలేజీకి వెళ్లినట్టు అటెండెన్స్ కోసం అసెంబ్లీకి జగన్. అనర్హత వేటు తప్పించుకోవడానికి ప్రయత్నాలు. ఒక్కరోజు కోసం అసెంబ్లీకి వెళ్లడం ఏంటని బీసీవై పార్టీ ఆగ్రహం. వైఎస్ జగన్ వ్యవహార శైలి చూస్తుంటేనే సిగ్గేస్తుంది. జగన్ ను చూసి ఓట్లు వేసిన 40% మంది ఇప్పుడు సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. కేవలం హాజరు కోసం, తమపై అనర్హత వేటు పడకుండా ఉండడం కోసం అసెంబ్లీకి హాజరవుతున్న ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యామని చెప్పుకునేందుకు, ఒక్కరోజు అటెండెన్స్ వేయించుకునేందుకు ప్రతిపక్షం సభకు వెళ్లడం 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ ఎక్కడా చూడలేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప. ఇలాంటి ప్రతిపక్షాన్ని దేశమంతా వెతికినా ఎక్కడా కనిపించదు కూడా. ఆల్ స్పీకర్స్ మీటింగ్ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఓ సీరియస్ కామెంట్ చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని మాట్లాడారు. నిజానికి అయ్యన్న పాత్రుడు ఇలా మాట్లాడడం కొత్తేం కాదు, కానీ స్పీకర్ల సమావేశంలో ఇలా మాట్లాడడంతో ఓ ప్రాధాన్యత వచ్చింది. దేశమంతటికి వైఎస్ జగన్ ప్రవర్తిస్తున్న తీరును ఇది చెప్పినట్లయింది. 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కొన్నేళ్లుగా చెబుతున్నది. ఈ స్టేట్మెంట్ కు వైసీపీ వణికిపోతున్నట్టు కనిపిస్తుంది. అందుకే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వాలనుకుంటుంది జగన్ అండ్ టీం. అది కూడా ఒక్కరోజే వచ్చి బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నామని చెప్పి వెళ్లిపోవడానికే వస్తున్నారు. ఒకవేళ అనర్హత వేటుకు రంగం సిద్ధం చేసినా తాము అసెంబ్లీకి వచ్చాం, సంతకం పెట్టామని న్యాయ పోరాటం చేసేందుకు ఓ బేస్ దొరుకుతుందని భావిస్తుంది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వర్షన్ మరోలా ఉంది. గవర్నర్ ప్రసంగం అనేది బిజినెస్ డే కాదని చెబుతుంది. ఆ రోజు వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయినంత మాత్రాన చెల్లుబాటు కాదని అంటుంది ప్రభుత్వం. అనర్హత వేటు తప్పదంటుంది. ఇప్పటికే వైసీపీలోని 6 ఎమ్మెల్యేలు సంతకం పెట్టి వెళ్లిపోయిన ఉదంతంపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతుంది. ఎప్పుడొచ్చారో, ఎలా వచ్చారో తెలియకుండా వచ్చి సంతకం పెట్టేసి వెళ్లిపోయారు. అటు వైఎస్ జగన్ కూడా గతంలో గవర్నర్ ప్రసంగానికి హాజరై కేవలం 11 నిమిషాల పాటు ఉండి వెళ్లిపోయారు. ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ అవుతున్నాయంటోంది కూటమి. ఏదేమైనా ఒక ప్రతిపక్ష నేత అసెంబ్లీని తప్పించుకొని తిరగడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బీసీవై పార్టీ.